హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ విజయలక్ష్మి. ఈరోజు మీకు మన ఛానల్ నుంచి గోట్ హెడ్, లెగ్స్ అంటే పాయ, ఈ రెండింటిని కలిపి కర్రీ చేసి మీకు నేను చూపిస్తానండి. మనం ఎప్పుడు కూడా వేరే వేరే చేసుకుంటాం. తలకాయ వేరు, కాళ్ళు వేరు, పాయ వేరు, గోట్ హెడ్ వేరు మనం చేసుకొని చూసుకున్నాం కదా. ఇప్పుడైతే రెండు కలిపి, ఇది మా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళండి. అద్భుతమైన రుచి అయితే వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మీరు ఒకసారి చేసుకోండి. నేను ఏ విధంగా చేస్తానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అదే పద్ధతిలో మీరు చేసుకొని మంచి టేస్ట్ని అయితే రుచి చూడండి. ఇప్పుడైతే మనం ఈ గోట్ లెగ్స్ని, గోట్ హెడ్ని రెండింటిని తీసుకొచ్చి శుభ్రంగా కడగండి. కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేయటం వల్ల మీకు స్మెల్ అయితే రాదండి. ఒకలాంటి స్మెల్ తలకాయ వస్తుందని చాలామంది తింటే మానేస్తారు. అలా కాకుండా ఈ విధంగా ఉల్లిపాయ వేశారంటే మీరు స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. మీరు అడిగేటప్పుడు మాత్రం ఒక 7-8 సార్లు మాత్రం కడగాల్సిన అవసరం వస్తుందండి. శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో, ఉల్లిపాయ నీళ్ళల్లో కడుక్కున్న మెదడుని మొదట మనం తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అది చిగురైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం సైడ్కి అయితే పెట్టేస్తున్నాం. ముందు క్లీన్ చేసుకొని ఇప్పుడైతే మనం 7-8 సార్లు ఈ తలకాయని, కాళ్ళని అయితే మనం శుభ్రం చేయాల్సి వస్తుంది. లేకపోతే మీకు స్మెల్ వస్తుంది. చాలా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఒక కుక్కర్లో, ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో వేసి కొంచెం పసుపు వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయండి. వాటర్ అయితే మాత్రం ఎక్కువ పోయొద్దండి. ఎక్కువ పోయటం వల్ల మీకు ఏమైందంటే కుక్కర్లో నుంచి బయటికి చిమ్మేస్తాయి. చిమ్మినప్పుడు మీకు స్టవ్ అంతా పాడైపోతుంది. ఇదంతా హైరాణ లేకుండా మీరు తక్కువ వాటర్ పోసుకొని చక్కగా ఒక హాఫ్ మాత్రం ఉడికించుకోండి. అంటే 50% మాత్రమే మీకు ఈ ముక్కలు ఉడకాలండి. ఎక్కువ ఉడకకూడదు. ఈ విధంగా ఉడకనిచ్చిన తర్వాత దానికోసం మసాలా అయితే తయారు చేసుకున్నాం. 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా కాల్చండి. ఇలా కాల్చడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. దాని పక్కన కొబ్బరి ముక్కను చూసారా, ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ఎందుకు పట్టుకొని దాన్ని కూడా నేను కాల్చాను. వాటిని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, జాపత్రి కొంచెం, ఒక 7-8 లవంగాలు, ఒక స్టార్ పువ్వు ఇవ్వండి, ఈ మిరియాలు కొంచెం, చెక్క, ఇది జాజికాయ చిన్న మొక్క. జాజికాయ కంపల్సరీ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి. దాంట్లో స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఈ విధంగా తలకాయ మాంసంలో కానీ, పాయాలో కానీ, దేంట్లో అయినా ఇటువంటి మసాలా కంపల్సరీ వేయాల్సిందేనండి. మనం ఇలాచి కూడా 3 వేసామండి దీంట్లో. ఇప్పుడైతే మనం వేయించుకున్న దాన్ని జార్లో వేసుకోండి. ఈ విధంగా జార్లో వేసుకొని మనం కాల్చి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్క ఉంది కదండి, కొబ్బరి ముక్క, దాన్ని కూడా ముక్కలు కోసి ఈ విధంగా వేసుకొని దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే జార్లో మనం కాల్చుకున్న ఉల్లిపాయ ఉంది కదండి, దాన్ని కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం తలకాయ, కాళ్ళు కలిపి కర్రీ చేసుకున్నామండి. చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది. ఇది మీ ఈ విధంగా ఒకసారి చేసుకొని అయితే మీరు చూసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎంత టేస్ట్ ఉంటుందనేది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదలరండి. ఇప్పుడు మనం 50% ఉడకబెట్టాం కాబట్టి మళ్ళీ ఒక చిన్న కుక్కర్ అయితే పెట్టుకున్నామండి. పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము. ఒక బేలీ వేసుకొని ఉల్లిపాయని మనం పేస్ట్ చేస్తాం కదా, పేస్ట్ చేసిన ఉల్లిపాయని ఒక మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నామండి. వేగిన దాంట్లో మనం ఉడకబెట్టుకున్న కాళ్ళు, తలకాయ ముక్కలు అయితే ఈ విధంగా వేసుకున్నాము. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో స్మెల్ అయితే ఉండదండి. వేసుకొని సాల్ట్ అయితే మాత్రం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పులుసు ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ధనియాలు, మిరియాలు, ఇవన్నీ మసాలా అన్నమాట, గరం మసాలా లాంటివి, అది మనం పొడి చేసుకున్నాము. ఆ పొడి కూడా ఇప్పుడు ఈ సమయంలో వేసేసేయండి. మొత్తం ఒకసారి వేసేసేయండి. కారం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మంచి ఘాటుగా ఉంటేనే మీకు తలకాయ, కాళ్ళు కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం కారం కూడా అన్నీ వేసేస్తామండి. వేసేసి తగినంత వాటర్ అయితే పోసుకోండి. వాటర్ ఎన్ని పోసుకోవాలి అంటే ఒక పెద్ద గ్లాస్తో 4 గ్లాసులు పోసుకోండి. ఎందుకంటే తలకాయ మాంసం, కాళ్ళు అంటే మీకు జ్యూసీగానే ఉండాలి. మీకు ఇగురులాగా అయితే ఉండకూడదు, పులుసుగానే ఉండాలి. కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నేను చెప్పిన లెక్క అయితే సరిపోతుందండి. ఇంకొంచెం కావాలన్నా కూడా వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఉంటే. ఈ విధంగా మొత్తం అన్నీ సెట్ చేసిన తర్వాత మెదడు ఉంది కదండి, ఆ మెదడు మనం పక్కన పెట్టుకున్నాం, అది వేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఉడకనివ్వండి.
చక్కగా ఉడకనిచ్చి మనం 50% మాత్రమే మనం కుక్కర్లో ఉడకబెట్టాం కదా ముందు. ఇప్పుడు ఇంకో 50 ఉడకాల్సిందే కదా, ఆ 15 మాత్రం మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి 50 ఉడకనిస్తే ఉంటుందండి కర్రీ. అద్భుతమైన కాళ్ళు తలకాయ కర్రీ రెడీ అయిందండి. ఇంకా మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ విధంగా తయారు చేసుకోండి కర్రీని.